ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం రాజుపాలెం నుంచి రామచంద్రాపురం వెళ్లే రోడ్లో ఉన్నటువంటి చెరువుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా కోడి వ్యర్థాలను చెరువులోకి వదిలి చేపల పెంపకం పట్టించుకొని అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోవడం లేదని, ఎందుకు అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, వారం రోజుల పాటు కుళ్లిపోయిన కోళ్లు వ్యర్థాలను చేపలు పెంచడానికి వాడటానికి ఎటువంటి అనుమతులు లేకపోయినా పగలు రాత్రి తేడా లేకుండా వాహనాలతో తరలి వస్తున్న దృశ్యం జగ్గంపేట నియోజకవర్గంలో కొనసాగుతుందని, సంబంధించి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో, ఎవరికి ఎన్ని ముడుపులు అందుతున్నాయో అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు యంత్రాంగం మేలుకొని ఈ ఒక్క కోడి వ్యర్థాలను చెరువులోకి వేయకుండా ఉండేలాగా చూడాలని సంబంధిత అధికారులు దీని మీద వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వచ్చినా కాకినాడ ఇది ఇవన్నీ 4 పేపర్లు ఉంటాయి, ఎవరేం లేదు. మరి అయ్యేటి కడక అయ్యే కదా, ఎదరా 2 ఖాళీగా ఉంటాయి. అవి 4 ఇవేమో 4 9 పేపర్ల దాకా ఉన్నాయి.